హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో, దరఖాస్తులు చేసుకుంటారో వాళ్ళకైతే ప్రభుత్వం అయితే ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగిందండి. సో మే నెలలో దరఖాస్తులు స్వీకరణ చేసి పెన్షన్ అనేవి జూలైలో కొత్త పెన్షన్ అనేవి బదిలీ చేస్తామని ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. అలానే బోగస్ పత్రాల మీద పెన్షన్ తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగిందండి. 89,000 మందికి పైగా అయితే కొత్త స్వాజ్ పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నామని కూడా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో చేయండి. ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే వాళ్ళు, అలానే సామాజిక పెన్షన్ తీసుకునే వాళ్ళు అయితే చాలా రోజుల నుంచి ఎదురు చూసే కొత్త పెన్షన్ల అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జూలైలో కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఈ కొత్త పెన్షన్లకి 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేయడం జరుగుతుందండి. అలానే అదనపు భారం నెలకు 250 కోట్లు అయితే పడుతుందని కూడా ప్రభుత్వం భావిస్తుంది. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ముందుగా పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన అప్డేట్ చూసుకున్నట్లయితే జూలైలో కొత్త పెన్షన్ల మంజూరీకి ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించిందండి. ఇప్పటికే దీనిపై మంత్రివర్గాలు అయితే చర్చలు అయితే కొనసాగాయి. ఈ వారంలో మరోసారి సమావేశమై కొత్త పెన్షన్ల మంజూరీపై ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి త్వరలోనే. అలానే కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులైతే అంచనా వేయడం జరుగుతుందండి. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పెన్షన్ల కోసం 2,772 కోట్లు అయితే ఇస్తున్నామైతే ప్రభుత్వం స్పష్టమైతే చేయడం జరిగిందండి. అలానే ఈ జూలైలో కొత్త పెన్షన్లు కనుక ఒకవేళ ఇచ్చినట్లయితే మరో 250 కోట్లు అయితే నెలకు అదనపు భారం పడుతుందని కూడా ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే గత ప్రభుత్వ హయాంలో 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని అయితే ప్రభుత్వం క్లారిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు అర్హులు కాకపోయినా సరే అర్హత ఉన్నట్లు పెన్షన్ కేటగిరీలో చేర్చినట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బోగస్ పత్రాలను అయితే రిమూవ్ చేయడం జరుగుతుందండి. మార్చి మంత్లో కూడా దాదాపు చాలా బోగస్ పెన్షన్ అనేది కట్ చేయడం జరిగింది. అలానే ఏప్రిల్ మంత్ అంటే లాస్ట్ 3 మంత్ నుంచి అయితే ఈ బోగస్ పత్రాల కింద ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ అయితే కొద్దిగా రిమూవ్ చేయడం జరుగుతుందండి. వైకాపా ప్రభుత్వంలో దివ్యాంగుల కేటగిరీలో బోగస్ సదరం ధృవీకరణ పత్రాలు ద్వారా అయితే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి పెన్షన్ తీసుకున్నట్లయితే ప్రభుత్వం గుర్తించడం జరిగిందండి. ఒక్కో దానికి 3,000 వరకు వసూలు చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరుగుతుంది. ఈ ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి 30,000 వరకు జరిమానా వసూలు చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరుగుతుందండి ప్రభుత్వం. అలానే ఈ ఫేక్ సర్టిఫికేట్ల ద్వారా ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో ఈ బోగస్ పత్రాలను రిమూవ్ చేయడానికి అయితే ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాలను అయితే నియమించిందండి. ఈ వైద్య బృందాలు అయితే వారంలో 2-3 సార్లు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ కేటగిరీకి వాళ్ళు అర్హులా కాదా, అసలు వీళ్ళు పెన్షన్ తీసుకునేదానికి అర్హులా కాదని అయితే పరిశీలించి వాళ్ళైతే సర్టిఫికేట్లు అయితే మంజూరీ చేయడం జరుగుతుందండి. ప్రెజెంట్ 1 మంత్ బ్యాక్ చూసుకున్నట్లయితే మీకు ఒక వీడియోలో కూడా నేను క్లారిటీగా అయితే చెప్పడం జరిగిందండి. 15,000 పెన్షన్కి అనర్హులుగా గుర్తించబడింది. వాళ్ళు 15,000 పెన్షన్కి అనర్హులైనప్పటికీ వాళ్ళైతే 15,000 పెన్షన్ తీసుకున్నట్లయితే ఈ వైద్య బృందాలు అయితే వెల్లడించడం జరిగిందండి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళైతే ఆ 15,000 పెన్షన్ అయితే రిమూవ్ చేయడం జరిగిందండి వాళ్ళకైతే. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే మే నెల నుంచి జూలై నెల వరకు అయితే ఈ స్వాజ్ పెన్షన్ అని కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. 89,000 మందికి కొత్తగా స్వాజ్ పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఈ స్వాజ్ పెన్షన్ అనే విషయానికి కనుక వచ్చినట్లయితే కుటుంబంలో పెన్షన్ తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే ఆయన ప్లేస్లో తిరిగి ఆమె భార్యకు పెన్షన్ ఇచ్చేదాన్ని స్వాజ్ పెన్షన్ అనేది అనడం జరుగుతుందండి. ఈ స్వాజ్ పెన్షన్ అనేది 2023 డిసెంబర్ 1 నుంచి ఈ స్వాజ్ కేటగిరీ కింద పెన్షన్లు మంజూరీ చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకునిందండి. దీనికి సంబంధించి మేలో దరఖాస్తులు తీసుకొని జూలై 1 నుంచి
పెన్షన్ అనేవి అందించడం జరుగుతుందనేది ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగిందండి. సో, ఎవరైతే దరఖాస్తులు వేస్తున్నారో వాళ్ళనైతే మేలో పరిశీలించి లేదా ఎవరైనా దరఖాస్తులు ఇవ్వాలనుకున్న మేలో దరఖాస్తులు ఇవ్వొచ్చండి. సో, వాళ్ళ మేలో దరఖాస్తులు తీసుకొని జులై నుంచైతే ఈ స్వాజ్ పెన్షన్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ కేటగిరీలో 89,778 మంది అర్హులు ఉంటారని భావించడం జరిగిందండి ప్రభుత్వం. ఈ స్వాజ్ పెన్షన్ గత ప్రభుత్వంలో అయితే భర్త చనిపోయిన 3, 4 నెలలకైతే పెన్షన్ అనేవి పంపిణీ చేసేవాళ్ళండి గత ప్రభుత్వంలో అయితే. సో, ప్రెజెంట్ ప్రభుత్వం అయితే అలా లేకుండా భర్త చనిపోయిన వెంటనే అప్లికేషన్ వేసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ నుంచే ఈ స్వాజ్ పెన్షన్ పంపిణీ చేసేందుకైతే ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తోందండి. సో, ప్రెజెంట్ అయితే అలా నడుస్తుందండి ఈ స్వాజ్ పెన్షన్ల విషయం అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, జూలై నెలలో అయితే కొత్త పెన్షన్లు పంపిణీ చేసేందుకైతే ప్రభుత్వం అయితే క్లారిటీ తీసుకునిందండి. అలానే ఈ బోగస్ పత్రాల కింద ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళని కూడా రిమూవ్ చేయడం జరుగుతుందండి. భారీగా మే నెలలో కూడా ఈ పెన్షన్ అనేవి రిమూవ్ చేయడం జరుగుతుంది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇవాల్టి వీడియో అయితే ఇంతేనండి. పెన్షన్ల గురించి వచ్చిన అప్డేట్ అయితే ఇదేను. సో, మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నాను. కొత్త పెన్షన్ల గురించి, అలానే బోగస్ పత్రాలు, స్వాజ్ పెన్షన్ల గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తుంటే ఒక లైక్ చేసి వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.